ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆషాఢ బహుళ అష్టమి శుక్రవారము. ఈ యొక్క బహుళ అష్టమిని ప్రతి నెల వచ్చే బహుళ అష్టమిని కాలభైరవ అష్టమి అంటారు. ఈరోజు కాలభైరవుని శ్లోకము చదివితే గనక మన యొక్క సర్వ పాపాలు గ్రహదోషాలు తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. అలాంటి కాలభైరవ స్తోత్రాన్ని ఇప్పుడు మనం స్మరించుదాము. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞశూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అంటూ కాలభైరవుని స్మరిస్తే చాలు మన యొక్క సకల గ్రహ పీడలు తొలగిపోతాయి. ఇక ప్రతిరోజులాగే సౌందర్యలహరిలోని ఒక స్తోత్రాన్ని ఒక శ్లోకాన్ని ఇప్పుడు పారాయణం చేసుకుందాము. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః గళద్వేణీ పంతాః కుచకలస విస్రస్తసిచయా హఠాతృచ్యత్కాంక్షో విగళితదుకూలా యువతయః. అంటే అమ్మ ఆదిశక్తి జగజ్జనని నీ అనుగ్రహం ఉంటే గనక అమ్మ ఏ మానవుడైనా వృద్ధుడైనా కూడా కురూపి అయినా కూడా సరసాల్లో జడుడైనా కూడా నీ దృష్టి వానిపై పడితే చాలు శతాధిక సంఖ్యలలో యువతులు వాని వెంట పడతారు. వారి యొక్క జడలు ముడులు వీడిపోయినా, కుచాలపై ఉన్న పైటలు జారిపోతున్నా, మొలత్రాడులు తెగిపడిపోతున్నా, కట్టుకున్న వస్త్రాలు ఊడిపోతున్నా నీ అనుగ్రహం ఉన్న వాని వెంట పడిపోతారు కదా అమ్మా. నీ అనుగ్రహము ఎంతో గొప్పది. నీ అనుగ్రహము ఉంటే వారికి సాధ్యము కానిది ఏదీ లేదు అని అర్థము. ఇక అమ్మవారిని మనము అందరము కలిసి స్తోత్రం చేద్దాము. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం. అమ్మా నీ దివ్యానుగ్రహంతో మా జీవితాల్లో సుఖశాంతులు కలగాలి. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి